వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఉదయం నుంచి చూసుకున్నట్టయితే మంత్రి పొంగులేటి పైన దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారనే న్యూస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి వరుసగా వచ్చినటువంటి అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. అందులో దానం నాగేందర్ కావచ్చు, తర్వాత గూడెం మైపాల్ రెడ్డి ఇష్యూ అనేది సంచలనంగా మారింది. మళ్ళీ ఇప్పుడు పొంగులేటి రూపంలో కాంగ్రెస్ పార్టీకి మరో తలనొప్పిగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మంత్రి పొంగులేటి ఇష్యూ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో మరి పొంగులేటిని వ్యతిరేకిస్తున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు అన్నది క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రహస్యంగా భేటీ అవ్వడం అనేది జరిగింది. సో పొంగులేటి వల్ల ఏ పార్టీకి నష్టం జరుగుతుంది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2022లో ఆ తన బలగంతో అలాగే జూపల్లి కృష్ణారావు గారితో కూడా కాంగ్రెస్ పార్టీలో సెప్టెంబర్లో జాయిన్ కావడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి పొంగులేటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తను ఎవరికి సూచిస్తే వారికి టికెట్ల విషయం అంటే టికెట్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో టికెట్ల విషయంలో కూడా పొంగులేటి అనుచరులకే ఇప్పించుకోవడం అనేది కూడా జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో నేనే నెంబర్ 2గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిగా వారి అనుచరులు కూడా ప్రచారం చేసుకున్నారు. సో రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ 2 పొజిషన్ నాదే అన్నట్టు కూడా ప్రచారం జరిగింది అన్నట్టు కూడా జరుగుతుంది. సో మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన ఎందుకు 10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవరు ఆ 10 మంది ఎమ్మెల్యేలు? సో అందులో మహబూబ్ నగర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే వరంగల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. కాకపోతే అందులో అంటే అనిరుద్ రెడ్డి పేరు అయితే ప్రధానంగా వినిపించింది. మిగతా వారి పేర్లు మాత్రం చాలా గోప్యంగా ఉంచినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఇష్యూ సీఎం వరకు కూడా వెళ్ళింది. సో సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా గతంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారితో కూడా ఇష్యూని చర్చించడం అనేది కూడా జరిగింది. సో అందులో 2 ఎమ్మెల్యేలు కూడా భేటీ అయ్యి ఈ ఇష్యూని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు వారికి ఏం చెప్పారు అనేది తెలియదు. కాకపోతే ఇష్యూ పైన కూడా రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అసలు కారణాలు ఏంటంటే కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మమ్మల్ని చూడట్లేదు. వారు ఆల్రెడీ వరంగల్ కి సంబంధించి ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు. సో వరంగల్ ఎమ్మెల్యేలు కూడా ఆ విషయంలో సీరియస్ కావడం అనేది జరుగుతుంది. మరి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగింది అనేది మాత్రం కూడా ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గా మారడం అనేది జరిగింది. మరి వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా ఒక ఫామ్ హౌస్ లో కూర్చోవడం, తర్వాత పొంగులేటి ఇష్యూ పైన మాట్లాడడం, తర్వాత క్యాబినెట్ కి అవసరమైతే ఏఐసిసి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి అనడం కదా. అంటే అసలు ఈ చర్చ దేనికి దారి తీస్తుంది అనేది చూడాలి. సో ఆ టైంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అలాగే జూపల్లి కృష్ణారావు కావచ్చు, వాళ్ళిద్దరు కూడా ఇటు బీజేపీకి వెళ్తారా, కాంగ్రెస్ పార్టీకి వస్తారా అన్నది ఆ టైంలో హాట్ టాపిక్ నడవడం అనేది జరిగింది. తర్వాత ఏకంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఖమ్మంలో దాదాపుగా 10 ఎమ్మెల్యే స్థానాలుంటే అందులో 9 గెలిపించుకోవడం అనేది జరిగింది. మళ్ళీ క్రెడిట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వాలా, కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలా? ఇక్కడ మహబూబ్ నగర్ విషయానికి వస్తే జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడ దాదాపుగా 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే 12 అసెంబ్లీ స్థానాలు గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ మహబూబ్ నగర్ లో 12 అసెంబ్లీ స్థానాలు, జూపల్లి కృష్ణారావు గారు ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇలాకాలో దాదాపు వారు ఖమ్మంకి సంబంధించిన వ్యక్తే కాబట్టి 10 అసెంబ్లీ స్థానంలో 9 గెలవడం అనేది జరిగింది. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రావడం ఆ టైంలో నిజంగా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇచ్చిన అంశంగా కూడా చెప్పుకోవచ్చు. సో మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన ఇప్పుడే కాదు, ఇప్పటికీ దాదాపుగా 13 నెలలు అవుతుంది, 13-14 నెలలు అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. సో 6 నెలల తర్వాత నుంచే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు. నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో ఆల్రెడీ ఇక్కడ
కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, తర్వాత మోడీకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో వాళ్ళు ఆ విషయంలోతోటి అప్పుడే బీజేపీలోకి వెళ్దామని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే సడన్ గా బండి సంజయ్ ఇష్యూ రావడంతో, రాష్ట్ర అధ్యక్షులు మార్పులు చేర్పులు రావడంతో మరి కాంగ్రెస్ వైపు చూశారని చెప్పేసి కూడా ఆ టాక్ రావడం అనేది కూడా జరిగింది. అసలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన వివిధ రకాలుగా చెప్పడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు పడడం అనేది కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఒక రకంగా ఆ అంటే ఏం జరుగుతుంది అనేది టెన్షన్ వాతావరణం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఎలక్షన్స్ లో గెలిచినటువంటి సంఖ్య 64, అందులో సిపిఎం ఒకటి 65, తర్వాత మళ్ళీ ఉప ఎన్నికల్లో ఒకటి సొంతంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సీట్లు. సో మొత్తం 66 స్థానాలు అనేది కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలవడం అనేది జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో 76కి ఈ సంఖ్య వెళ్ళడం, తర్వాత మరికొంతమంది వస్తారని చెప్పేసి కూడా అన్నారు. బట్ ఇప్పటి వరకు చేరికలు లేవు. సో 10 అనే సంఖ్య కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి కలిసి వచ్చినటువంటి అంశంగా కూడా కనిపించట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి 10 మంది వచ్చారు. ఆ 10 మంది వల్ల ఆయా నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్టు కూడా అక్కడ ఇష్యూలు మొదలయ్యాయి. సో ఇక్కడ కూడా పాత కాంగ్రెస్ నేతలకి, పాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి అవకాశం ఇవ్వట్లేదు. కేవలం కొంతమందికి మాత్రమే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, కొంతమందికి మాత్రమే నిధుల విషయంలో కావచ్చు వేరే రకంగా చూసుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ కూడా 10 మంది ఎమ్మెల్యేలు సమావేశం కావడం అనేది జరిగింది. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 10 అనే సంఖ్య కలిసి రానట్టుంది. మరి పొంగులేటి విషయం పైన ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా చర్చలు జరిగినట్టు కూడా తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారి విషయం పైన ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు, మరి వీళ్ళని పిలిపించి పొంగులేటి గారిని పిలిపించి రాజీ కుదిర్చే మార్గం ఏమైనా చేస్తారా లేదా అనేది చూడాల్సిన విషయం. సో పొంగులేటి ఇష్యూ అనేది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా, ఇదంతా కావాలని చేస్తున్నారా, రాజకీయంలో ఇది ఒక భాగమేనా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.